శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారమండి. ఈరోజు మనం సింహరాశి వారి గురించి ఒక ప్రత్యేకమైన విషయం చెప్పుకోబోతున్నాం. ఈరోజు మీ జీవితంలో కొన్ని క్షణాలు ఉంటాయి. సమయం ఆగిపోయిందేమో అనిపించేంత బలంగా తాకే క్షణాలు ఉంటాయి. అక్టోబర్ 14 ఒక సాధారణ మంగళవారం కాదు. ఇది సింహరాశి వారి యొక్క విధి తిరుగుబాటు దినంగా ఉంటుంది. మధ్యాహ్నం 3:30 సమయంలో ఒక కాల్ వస్తుంది. గుండె జల్లుమనిపించే ఆ స్వరం వీరి యొక్క జీవితాన్ని అంటే సింహరాశి వారి యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చబోతుంది. అసలు ఈరోజు వీరికి వచ్చే ఈ యొక్క వీరికి తెలిసే ఈ ముఖ్యమైన విషయం ఏమిటి? అసలు ప్రస్తుతం సింహరాశికి వారికి ఏం జరగబోతుంది? గుండె జల్లుమనిపించే ఆ పరిస్థితి ఏమిటి? ఆ వార్త ఏమిటి? ఆ వ్యక్తి ఎవరై ఉండవచ్చు? ఏ రాశికి చెందిన వ్యక్తి అయి ఉండవచ్చు? ఏ బంధానికి సంబంధించిన వ్యక్తి అయి ఉండవచ్చు? ఇలా అన్ని విషయాలు కూడా మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. దయచేసి వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకేం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్లయితే మరి సింహరాశి మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పుబ్బ 1, 2, 3, 4 పాదములు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వారు మాత్రమే మనకు సింహరాశి కిందకైతే వస్తారు. ఈ సింహరాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశిగా ఉంటుంది. సింహరాశి వారంటే అహంకారం కాదు, అది గౌరవం. వీరికి ప్రాధాన్యత కావాలి, ప్రేమ కావాలి, అణిచివేత కాదు. వీరి హృదయం విస్తారమైన సముద్రం లాంటిది. ఒక్కసారి విశ్వసిస్తే పూర్తిగా వారిని నమ్ముతారు. కానీ ఒక్కసారి వీరికి ఎవరైనా గాని ద్రోహం చేస్తే వారిని ఎప్పటికీ కూడా వదిలిపెట్టరు. కానీ ఎంత గౌరవంగా, ఎంత అభిమానంగా ఉంటారో వీరు అంతే అప్రమత్తంగా, అంతే జాగ్రత్తగా ఉంటారు. సింహరాశి వారంటేనే వీరికి నాయకత్వ లక్షణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడూ కూడా ఇతరులను తమ చుట్టూ తిప్పుకోవడమే కావచ్చు, లేదా ఇతరులకు వీరు ముందుండి నడిపించడం కావచ్చు. వీరికి చాలా ప్రత్యేకమైన లక్షణాలు కలిగిన వారు ఈ యొక్క సింహరాశి వారు. ఈ యొక్క సింహరాశి వారికి ఏ ప్రయత్నంలోనైనా కూడా చాలా ప్రత్యేకంగా ఉండాలని, గుర్తింపు కావాలని కోరుకుంటూ ఉంటారు సింహరాశి వారు. అయితే సింహం రాశి వారు సింహంలా జీవించాలి, రాజులా జీవిస్తారు. కానీ లోపల వాళ్ళ హృదయం పసిపాపల మాదిరిగా నాజూకుగా ఉంటుంది. అలాగే ప్రేమిస్తే బాగా పూర్తిగా ఎంతో గొప్పగా నిలుస్తారు. బాధ పెడితే అన్ని విధాలుగా వీరు బాధపడుతూ ఉంటారు. అయితే ప్రస్తుతం వీరి యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, ఇటీవలి రోజుల్లో వీరు గాఢమైనటువంటి మౌనంలో ఉన్నారు. వాళ్ళు చాలా ఇష్టపడ్డ వ్యక్తి దూరమయ్యారు. లేదా ఆశించిన ఫలితం రాలేదు. వారి మనసులో ఒక ప్రశ్న పదే పదిగా మోగుతుంది. ఎందుకు నేను మాత్రమే ఇంత బాధపడాలి? ఎందుకు నేనెప్పుడు ఇంత ఇబ్బంది పడుతూ ఉన్నాను? అనే ఒక ఆలోచన వీరికెప్పుడూ కూడా ఉంటుంది. అయితే నువ్వు నీ యొక్క ఆత్మస్థైర్యంతో యుద్ధం చేస్తున్నావు. మీరు సింహమా, ఈరోజు ఈ యొక్క నిశ్శబ్దం బలహీనత కాదు. అది నిన్ను పరీక్షిస్తుంది అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి సింహరాశి వారెవరైనా సరే. అయితే వీరికి అక్టోబర్ 14 మధ్యాహ్నం 3:30 సమయంలో ఈరోజు సూర్యుడు మధ్యలో ఉన్నప్పుడు ఆ క్షణం వస్తుంది. మూ 3:30 ఫోన్ వైబ్రేట్ అవుతుంది. సింహరాశి వ్యక్తి ఆచంతగా ఆలోచిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఊహించని విధంగా ఈ ఫోన్ కాల్ వస్తుంది. స్క్రీన్ వైపు చూస్తారు. ఆ పేరు చూసి శ్వాస ఒక్కసారిగా ఆగినట్లవుతుంది. ఇది యాదృచ్ఛికం కాదు. ఇది విశ్వం నీకు పంపించినటువంటి ఒక సందేశం అని మీరు సంకేతంలా భావించవలసినటువంటి సమయమైతే వచ్చేసింది అని మీరు గమనించాలి. అయితే అసలు ఆ వార్త ఏంటి? ఆ స్వరం పరిచయమైనది కానీ దూరమైనది అని ఆ వ్యక్తి చెప్తుంది. నేను చాలా కాలం తర్వాత నీకు ఒక విషయం చెప్పవలసి వచ్చింది. కొన్ని మాటల తర్వాత ఒక వాక్యం గుండెల్లో మెరుపులా దూసుకుపోతుంది. అదేంటంటే, నీకు తెలిసి ఉండకపోవచ్చు.
నేను వెళ్ళిపోవడానికి కారణం ఇదే అంటూ వారు చెప్పేటువంటి ఒక వార్త కావచ్చు. అలాగే వారు చెప్పేటువంటి ఒక రీజన్ మీకు ఒక్కసారిగా ఏంటి ఇలాంటి పరిస్థితి వచ్చేసింది. అసలు ఎందుకా ఇన్ని రోజులు నేను ఇలా ఉన్నది అని అనుకుంటూ కూడా మీరు ఒక్కసారిగా బాధపడేటువంటి సందర్భంగా అయితే ఉండబోతుంది. సింహరాశి వ్యక్తి కళ్ళల్లో నీళ్ళు, కానీ కళ్ళల్లో ఉపశమనం కూడా ఉంటుంది. అన్యాయం కాదు, అపార్థం మాత్రమే అని మీ యొక్క హృదయానికి తేలిపోతుంది. ఆ క్షణం మీకు ఇన్ని రోజులు పడినటువంటి బాధలు, ఆ ఇబ్బందులు కూడా పూర్తిగా ఒక్కసారిగా ఎటుపోయాయో కూడా అర్థం కాదు. అయితే ఈ యొక్క కాల్ చేసే వ్యక్తి ఎవరై ఉండవచ్చు అనే విషయం చూసినట్లయితే, ఆ వ్యక్తి ఒకప్పుడు మీ జీవితంలో వెలుగైనటువంటి మనిషి. ఇప్పుడు తిరిగి వచ్చినప్పుడు తన మనసులో సత్యాన్ని చెబుతూ ఉన్నాడు లేదా ఉన్నది. అంటే అసలు వాస్తవంగా జ్యోతిష్య ప్రకారంగా చూసినట్లయితే, ఆ వ్యక్తి కుంభరాశి లేదా తులారాశి వ్యక్తుల్లో ఒకరై ఉండవచ్చు. ఈ కాల్ గతం ముగిసి కొత్త ప్రారంభం ముందుకు వెళ్ళడానికి సంకేతంగా ఉంటుంది. అంటే గతంలో మీరు ఊహించని విధంగా వారిని అపార్థం చేసుకొని, కాస్త వారికి మీకు వచ్చినటువంటి ఈ యొక్క గ్యాప్ అనేది కావచ్చు, లేదా ఇంతకాలం కూడా మీ మనసులో వారి గురించి ఏదో ఒక ఆలోచన కాస్త చెడుగా కావచ్చు, తప్పుగా కావచ్చు. అంటే తప్పుగా అంటే వేరేలా కాకపోయినా కాస్త మిస్‌అండర్‌స్టాండింగ్. అంటే తన మనసులో ఇది అనుకోనున్నాడేమో అని మీరనుకుంటున్నారు. కానీ వాస్తవానికి ఆ వ్యక్తి మీ నుండి దూరమైపోవడానికి కారణం అది కాదు. ఇతను చెప్పే ఈ కారణం అనేది మీకు ఒక్కసారిగా ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఉంటుంది. అయితే ఇప్పుడు మీకు కొన్ని విషయాలు కూడా అర్థమవుతాయి. కర్మ ఎప్పుడూ తిరిగి వస్తుంది. కానీ దానితో కొత్త అర్థాన్ని కూడా తీసుకొస్తుంది అని మీకు ఒక్కసారిగా అర్థమైపోవడం జరుగుతుంది. మనం దేని గురించైనా బాధపడినా, లేదా మనం దేని గురించైనా నష్టపోయి మధ్యలో ఏదైనా కోల్పోయినా అది ఎక్కడికి పోదు. మనతోనే ఉంటుంది. మనకు రాసిపెట్టి ఉన్నది. మనకు కావాల్సింది ఎప్పుడూ మనకు దగ్గరగానే వస్తుంది అనే విషయాన్ని మీరు గమనించేటువంటి రోజుగా ఈరోజైతే మారబోతుంది. అయితే దీనివల్ల మీకు కొన్ని ముఖ్యమైన లాభ నష్టాలు కూడా ఉన్నాయి. అవేంటంటే ఈ కాల్ ద్వారా ఒక పెద్ద భారము మరియు హృదయం నుంచి తొలగిపోతుంది. అలాగే సంబంధాల పునరుద్ధరణ, అలాగే నూతన అవకాశాలు మరియు ఆత్మశాంతి కూడా లభిస్తుంది. ఒక క్షణం పాత గాయాలు అంటే నష్టాలు కూడా ఉన్నాయి. అవేంటంటే ఒక క్షణం పాత గాయాలు మళ్ళీ తెరుచుకుంటాయి. గతాన్ని తలుచుకొని వీరి మనసు కదిలిపోతుంది. కానీ ఈ బాధ తాత్కాలికం. ఇది సింహరాశి వ్యక్తిని మరింత బలంగా తీర్చిదిద్దేటువంటి అవకాశం అనేటువంటి విషయాన్ని మీకు తెలిసిపోతుంది. అయితే సింహరాశి వ్యక్తి మరింత బలంగా తీర్చిదిద్దే విధంగా ఉంటుంది. అయితే మీరికి ఈరోజు దైవానుకూలం పాటించవలసినవేంటంటే, మీకు దేవుని దయ వల్ల ఈరోజు బలంగా ఉంటుంది. మీకు బలంగా ఉండే దేవుడు కూడా సూర్యదేవునికి ఆరాధన, ఉదయం సూర్యోదయ సమయంలో అరటి ఆకుతో దీపం వెలిగించడం, అలాగే గాయత్రి మంత్రం 11 సార్లు జపించడం మీకు ఈ యొక్క మార్గంలో వెలుగును నింపుతుంది. దైవం చెప్పే విషయం ఏంటంటే, నువ్వు ఆగిపోకు. నీ యొక్క హృదయంలో సత్యం తెలిసినప్పుడు నీ జీవితం మళ్ళీ నడుస్తుంది అనేదే దైవం చెప్పే ముఖ్యమైన విషయంగా ఉంటుంది. అది మీకు ఒక్కసారిగా అర్థమైపోతుంది. ఒకరు చెప్పేదైతే కాదు. అయితే ఈ యొక్క రోజు ప్రత్యేకంగా సింహమా! నువ్వు పుట్టింది పడిపోవడానికి కాదు, గెలవడానికి అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. ఈరోజు మీ జీవితం ఒక పరీక్ష ముగిసింది. అక్టోబర్ 14 మీకు ఒక స్మరణీయ దినం కాబోతుంది. గుండె జల్లుమనిపించిన వార్త చివరకు శాంతినిచ్చే వరంగా అవుతుంది. విశ్వం నీ వెనుక ఉంది. హ్మ్. నీ యొక్క సూర్యుడు మళ్ళీ ప్రకాశించబోతున్నాడు అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. ఈ వీడియోలో మీకు ఈ వీడియో అంతా ఖచ్చితంగా నచ్చిందని నేను భావిస్తున్నాను. ఈరోజు ప్రత్యేకంగా ఈ విషయం అనేది సింహరాశిలో జన్మించినటువంటి వారికి పుబ్బా నక్షత్రం 3, 4 పాదాల్లో జన్మించిన వారికి, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారికి ఇది ఖచ్చితంగా నెరవేరుతుందండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో
మళ్ళీ ముందుకు వస్తాను. ఖచ్చితంగా మా వీడియోని చాలామంది చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు. స్వస్తి.